బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై బగ్గుమన్న సుడా చైర్మన్ కోమిరెడ్డి నరేందర్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీల వైఖరిని నువ్వు కొట్టినట్టు చేయి నేను అరిచినట్టు చేస్తా అన్న చందంగా ఉందని రెండు పార్టీల నాయకులు వ్యతిరేకంగా విమర్శలు చేసుకొని అందులో ఒక పార్టీ బంద్కు పిలుపు ఇవ్వడం సిగ్గుచేటు అని సుడా చైర్మన్ కోమిరెడ్డి నరేందర్ రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. పరస్పరం రెండు పార్టీలు అవసరాన్ని బట్టి సహకరించుకుంటూ మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఈ డ్రామాను రంజింప చేయడానికి బీఆర్ఎస్ పార్టీ బంద్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టాలని సూచిస్తుందని నరేందర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా పునరాలోచించి బంద్ కార్యక్రమాన్ని విరమించుకోవాలని నరేందర్ రెడ్డి సూచించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా బీజేపీకి బీఆర్ఎస్, బీఆర్ఎస్కు బీజేపీ పరస్పర సహకారం అందించుకునేటువంటి రెండు పార్టీలు. ఇవాళ ఇదంతా కూడా ప్రజల్లోకి ఈ రెండు పార్టీలు ఒక్కటే అనేటువంటి సందేశం వెళ్తున్నటువంటి క్రమంలో మరి వ్యక్తిగత దూషణలు చేసుకొని దాన్ని ఒక డ్రామాగా క్రియేట్ చేసి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే ప్రయత్నం చేసి దాంట్లో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బంద్కు పిలిపియడం, మరి దాన్ని ఇంకో పార్టీ బంద్ ఎందుకని చెప్పి మాట్లాడడం, ఇదంతా కూడా ప్రజలకు సంబంధం లేని చెప్పింది వ్యవహారం. మీ యొక్క పార్టీలు మీ యొక్క ఒరిజినల్ నైజం బయటపడుతున్నది, మీ యొక్క పరిస్థితి ప్రజలకు తెలిసిపోతా ఉన్నది అన్నటువంటి ఉద్దేశంతో ఇలా రెండు పార్టీలు డ్రామాలు చేసి నాటకాలు చేసి కొట్లాడినట్టు చేసి మళ్ళీ దానికి ఏదో బంధుకు పిలిపాడు. ఎవరికి సంబంధం? నీ మీద నువ్వు దాడి ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని ఒకరి మీద ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకొని అది దాడుల దాకా చేసుకొని ప్రజల యొక్క జనజీవనాన్ని స్తంభింపజేయడం, వ్యాపారులను ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇది ప్రజలకు ఎటువంటి నష్టం కలిగించినటువంటి అంశం కాదు. అసలు ప్రజలకు సంబంధమే లేనిటువంటి విషయం. కాబట్టి ఈ బంద్ను మేము ఎట్టి పరిస్థితులలో ప్రజలు సహకరించాల్సిన అవసరం లేదు. ఇది ప్రజలకు సంబంధించిన అంశమే కాదు. కాబట్టి ప్రజలు దీన్ని ఎటువంటి ఏ పరిస్థితుల్లో కూడా సహకరించద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ బంద్ను కూడా విడ్రా చేసుకోవాలిగా బీఆర్ఎస్ వాళ్ళని కోరుతాను. ఎందుకంటే మీ యొక్క పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి, ఇది ప్రజలకు సంబంధం లేని వ్యవహారం కాబట్టి బంద్కు పిలుపుకోవడం అనేది భావ్యం కాదని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా మీరు పునఃపరిశీలన చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళని కోరుతాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.